హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను ముల్లంగి ఆకు ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు ఫ్రై అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి అండి. నేను ఇక్కడ కారం వేయను, ఎండుమిర్చితోనే ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు అది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ వేసి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో పసుపు వేసి ఒకసారి కలుపుకొని ముల్లంగి ఆకుని బాగా క్లీన్ చేసుకుని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆకును కూడా వేసుకొని బాగా కలుపుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులో 2 తెల్లగడ్డల్ని దంచి అందులో వేసుకున్నాక మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుంటే ఇప్పుడు మూత తీసి ఒకసారి మళ్ళీ కలిపి కొద్దిగా సాల్టు, కొద్దిగా ధనియాల పొడి వేసి ఆకులోని వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉంటే ఇలాగా పొడి పొడిగా వస్తుంది. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు.